వేదిక మీద ఉన్న గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, రాము గారికి, వర్లకుమార్ రాజా గారికి, బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జనసేన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25వ తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ మనందరం కూడా అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నన్ను అనేకసార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేకసార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేసిన వ్యక్తి. 18 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన భాగస్వామి అయ్యారు. దేశం కోసం జైలుకి వెళ్ళారు. దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్జీ అంటేనే అభివృద్ధి, అటల్జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నాయన భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మొదటిసారి మేము వాడాం, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్జీ గారు. అంతేకాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ మర్చిపోయారు, ఆనాడు మన భూభాగానికి పాకిస్తాన్ వచ్చి
కార్గిల్ని టేక్ ఓవర్ చేయాలంటే యుద్ధం చేసి గెలిచి ప్రతి ఎకరం కాపాడిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన దేశ భద్రత, ఇంకో పక్కన దేశ అభివృద్ధి కూడా ఆయన ముందలు తీసుకెళ్లారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తీసుకొచ్చారు, అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోరిక కోరితే ఏకంగా టెలికాం మొత్తం డీరెగ్యులేషన్ చేశారు. ఇంతేకాదు ఆనాడు ఆయన అహర్నిశలు కష్టపడి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మనందరం అద్భుతమైన ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం. దానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం గురించి అయినా లేదంటే హిందీ గురించి కూడా ఆయన ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి. యునైటెడ్ నేషన్స్ సాక్షిగా హిందీలో మాట్లాడి అదరగొట్టి స్టాండింగ్ ఓవేషన్ కూడా పొందిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నాకు అటల్ జీ గారిని కలిసే అవకాశం దక్కలేదు. అటల్ జీ గారి గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూస్తే ఒక తండ్రికి కొడుకు మధ్యన ఉన్న ప్రేమ. ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే కొడుకు వస్తే ఎంత సంతోషం పడతాడు ఒక తండ్రి, అలా అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చూసి ఆనందపడ్డేవారు, కౌగిలించుకునేవారు. ఇప్పుడు మాట్లాడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ 1998లోనే ఆంధ్ర రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న అటల్ జీ గారు. బాబు గారు ఒక్క కోరిక కోరారు, ఐఎస్బి కావాలంటే కలిసికట్టుగా తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీని ముంబైలో కాదు హైదరాబాద్ లో కావాలని కోరితే అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేశారు. ఆనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ లో మేము నిర్వహిస్తామంటే నిర్వహించండి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కూడా కేటాయించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు జాతి ఆయనకి రుణపడి ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అటల్ జీ గారి ఆలోచన ఒకటే, ఇండియా ఫస్ట్. భారతదేశాన్ని అడుగడుగున బలోపేతం చేసడానికి ఆయన కష్టపడిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు, కానీ ఆయన ఏనాడు అదే పడలేదు. కలిసికట్టుగా ముందరికి వెళ్దామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంచుకున్న మార్గంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ముందరికి నడుస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా యువకులంటే బాగా ఇష్టం. వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. భారతదేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించేదానికి మనకు అండగా నిలబడుతున్నారు. ఈరోజు మనందరం చూస్తున్నాం, మన భూభాగంలోకి వచ్చి ఆనాడు పాకిస్తాన్ వ్యక్తులు టెర్రరిస్టు మన భారతీయులు చంపితే ఏకంగా సింధూర్ పేరుతో వెళ్ళి ఆ క్యాంపులన్నీ కూడా డిస్ట్రాయ్ చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను అనేక సార్లు చెప్పా, మీరు ఒక్కసారి మా వైపు వస్తే నరేంద్ర మోడీ గారు ఊరుకోరు, మీకు అంతిమ యాత్ర కూడా చూపించే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారని. మనం కూడా అనేక సంస్కరణలు ఇప్పుడు తీసుకొచ్చాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తుంది. మనందరం ప్రేమగా నరేంద్ర మోడీ గారిని నమో అని పిలుచుకుంటాం. నమోకి వేరే అర్థం కూడా ఉంది. నాయుడు గారు మోడీ గారు కలిసికట్టుగా జోడి నడుస్తుంది. ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని ముందలు తీసుకెళ్లే దాంట్లో అహర్నిశలు కష్టపడుతున్నారు. గడిచిన 18 నెలలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయంటే, లేదంటే ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడిందంటే
దానికి కారణం 2024 ఎన్నికల్లో జరిగిన విజయం, మనందరం కలిసికట్టుగా సాధించుకున్న విజయం. ఎవరు ఉంచిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి కూటమి సభ్యులందరినీ ప్రజల్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. ఒక పవిత్రమైన బాధ్యత మా భుజస్కంధాలపైన ఉంది. మేమందరం కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో పెడతాం. మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ మార్గం అయితే అటల్జీ గారు మనందరూ చూపించారో ఆ మార్గంలో మనందరం నడవాలి. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం డెవలప్ దేశంగా ఉండాలని పదే పదే మాట్లాడుతున్నారు. కేవలం ఆర్థికంగా మనం ఎదుగుతే కాదు, అది ఒకటే సరిపోదు, నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం. ఒక విద్యాశాఖ మంత్రులుగా కూడా మన ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువల గురించి కూడా ప్రతి సాటర్డే పాఠాలు చెప్పమని కూడా చెప్పాం. చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఏకంగా నైతిక విలువల పైన ప్రవర్చనలు కూడా ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. సో నైతిక విలువలు లేని సమాజం సమాజమే కాదు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు కూడా పెంచుకోవాల్సిన మార్గం మనందరం చూసి దేశాన్ని, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖం మీ అందరిని నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పెద్దలుగా గతంలోనే కోరాను, మొదటి విగ్రహం నా నియోజకవర్గంలో మంగళగిరిలో పెడతానని కోరాను. కానీ లేదు, మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఆ ప్రోగ్రాం ప్రకారం మేము వెళ్ళాలి, ఏం అనుకోదని అని చెప్పారు. ఈరోజు బస్సు వస్తుంటే నవ్వుతూ చెప్పా, గురుగారు మీ ప్రోగ్రాం అంతా అయిన తర్వాత వాజ్పేయి గారి పెద్ద విగ్రహం మా నియోజకవర్గంలో పెట్టి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తానని కూడా గౌరవ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా తెలియజేస్తడం జరిగింది. ఎందుకంటే మనందరం మన జీవితంలో మనందరూ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నాయకుడు మనం ఇన్స్పైర్ చేస్తారు. నన్ను ఇన్స్పైర్ చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు నేను ఒక పట్టుదల, కమిట్మెంట్తో పనిచేయాలని మీ ముందర నిలబడుతున్నానంటే దాంట్లో ప్రధానమైన కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. అహర్నిశలు ఆయన ఏ మార్గం అయితే మనందరి గతంలో చూపించారో అదే మార్గంలో నేను కూడా నడుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. అటల్ బిహారీ గారి గురించి అద్భుతమైన సందేశం మనకు అందించిన నారా లోకేష్ బాబు గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అతిథులకి, అలాగే నారా లోకేష్ బాబు గారు విశిష్ట అతిథిగా వచ్చిన నారా లోకేష్ బాబు గారికి చిరు సత్కారం అందజేయవలసిందిగా యువ మోర్చా కార్యకర్తల్ని, అలాగే మండల అధ్యక్షుల్ని వచ్చి అందజేయవలసిందిగా కోరుచున్నాం. త్వరగా రండి. అలాగే రాష్ట్ర పార్టీ తరఫున వాజ్పేయి గారి విగ్రహాన్ని అందజేస్తున్న శ్రీ పివిఎన్ మాధవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రండి రండి రండి, తల